సినిమా వాడికి సినిమా పేపర్ తప్ప ఇంకేది కలర్ఫుల్ కనిపించదు. టాలెంట్ హంట్. ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, నూతన నటీనటులకు సువర్ణ అవకాశం. త్వరలో ఆడిషన్ సెట్ మీ ముందుకు. వాళ్ళు ఆడిషన్ పెట్టినప్పుడే మనకి ఏదో పని చెప్తాడు. వినపడుతుంది. వినపడాలని అన్నా. సరే కానీ ఆడిషన్స్కి వచ్చిన లోపల పంపించు. పంపించడానికే కదా నీదే వర్క్ చేసింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. బయట ఆడిషన్స్ అని పెట్టారు కదా. ఓకే, ఏం చేస్తావు చేసి చూపించు ఒకసారి. ఓకే సార్. హాయ్ గైస్, ఎవడి చూడడానికి చాలా షార్ట్గా ఉన్నారనుకుంటున్నారా? చూడడానికి షార్ట్గా ఉన్నా టూ స్మార్ట్. వెయిట్ నా గురించే కదా చెప్పేస్తా. ఫీలింగ్ షేర్ చేసుకోవడానికి పక్కన ఫ్రెండ్ లేడని మూడ్ ఆఫ్లో ఉన్నారా? 3 సంవత్సరాల నీ ఏంజల్ చుట్టూ తిరుగుతూ ముచ్చటైన ఆ 3 ముక్కలు ఎలా చెప్పాలని వెయిట్ చేస్తున్నారా? చిటి కథలు చెప్పమని మీ చంటుడు మారం చేస్తున్నాడా? కామెడీ కరువైందని అప్సెట్లో మిమ్మల్ని మాటల మంత్రి త్రివిక్రమలాగా మాటలతో మైమర్పించాలా? మీ అమ్మాయి నల్లగా ఉందా? మీరు లావుగా ఉన్నారా? మీ హీరోడిపోతుందా? మీ ఒంట్లో బాగోట్లేదా? మేము వంటింట్లో ఎలకల పరిగెడతానే. డోంట్ వరీ, ఆల్ టిప్స్ బ్యూటీ టు హెల్త్ మొత్తం టిప్స్ నా దగ్గర ఉన్నాయండి. ఇంత మ్యాటర్ని అంతలా చెప్తే బోరింగ్, అదే అంత మ్యాటర్ని ఇంతలా చెప్తే టూ స్మార్ట్. ఎస్, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ హెల్దీగా ఉంచడానికి వచ్చేసానండి. ఐఎమ్ యువర్ న్యూ విజే. తెలిసిందే కదా, మీరు నాతో మాట్లాడాలంటే 775566 కాల్ చేసండి. ఇంకా మనకి ఫేస్బుక్ కూడా ఉంది, ఫాలో అయిపోండి. అసలు ఏం చేసావు? యాంకరింగ్. ఇక్కడ ఏమున్నాయి? వావ్, మూవీ పోస్టర్స్. ఇది మూవీ ఆడిషన్స్, మా టీవీ ఆడిషన్స్ అక్కడ. ఓకే, సారీ. ఎందుకు వస్తారో ఏంటో. రోజా, ఐ లవ్ యూ రోజా. నువ్వంటే నాకు ఇష్టం రోజా. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను రోజా. నన్ను పెళ్లి చేసుకుంటావు కదా, ఇదిగో నా రోజా కోసం ఈరోజు. ఐ లవ్ యూ. సాయంత్రం పార్క్ తినడానికి వచ్చి పెళ్లి చేసుకుందాం. బాయ్ బాయ్. వణక్కం సార్. నంద తమిళ్ నుండి వచ్చినాను సార్. అంద తమిళ్ అన్న మాటే కానీ ఇంద తెలుగంటే రొంబ ఇరుక్కి సార్. నాంద తెలుగులో సినిమా తీయాలనే రొంబ కోరిక సార్. ఇంద మన సినిమాలో హీరోయిన్ సార్ బిగిని వేచుకొని భీమిలి బీచ్లో బై వాకి సార్. అదిగా పోరగాలికి కావాలి. ఇంటర్వ్యూలు మాదిరిలా పవన్ కళ్యాణ్ చూపించినామా సినిమా ఏడనో వెళ్ళిపోద్ది సార్. ఇదిలా 100 BMW జరా మన వస్తాయి సార్. అప్పుడేదో ఎండి టైటిల్ సార్. ఇదిలా మన సినిమా అలా ట్విస్ట్ ఏంటంటే ఎండి టైటిల్ పడినంత వరకు హీరో రేవే ఆవిడే సార్. అప్పుడేదా ఆడియన్స్ ఈ ఎండ ఎప్పుడవుతుందా అని టెన్షన్తో ఫీల్ అవుతారు సార్. ఇదిలే మన సినిమాలో కొత్త పోరగాళ్ళకి ఛాన్స్ ఇచ్చినామా టాలెంట్ గుర్తించినారు. ఇదిలా టీవీ ఛానల్ వాళ్ళు, పేపర్ ఛానల్ వాళ్ళు ఫ్రీ పబ్లిసిటీ సార్. సినిమా యాడనో వెళ్ళిపోద్ది సార్. నాదే ఒక డైరెక్షన్ ఛాన్స్ సార్. ఏంటి? నాదే ఒక డైరెక్షన్ ఛాన్స్ సార్. నేనే దానికోసం వెయిటింగ్. ఏమన్నా ఉంటే చెప్తాలే. వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఇంతకుముందు ఏమన్నా చేసావా? చేశాను సార్. ఏం చేసావు? ఇప్పుడే భోజనం చేశాను. భోజనం కాదు, 10th మార్క్స్ లిస్ట్. ఏంటి 10th ఫెయిల్? అందుకే 10th ఫెయిల్ అని కదా ఇంటర్ జాయిన్ అయ్యాను. ఇంటర్ కూడా ఫెయిలే కదయ్యా? అవును సార్, 10th ఇంటర్ ఫెయిల్ అను, అందుకే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. 10th ఇంటర్ ఫెయిల్, నువ్వు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యావా? ఏంటిడు? ఇరా ఎర్రి పప్ప, కష్టపడకుండా అసలే క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నోడని ఒకే ఒక్క కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్గా ఎంటీచర్లో కూర్చొని నీకే అంత పొగరుంటే అమ్మ నాన్న తిప్పల పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుండి 10th క్లాస్ కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్లను వదిలేసి ఎంపీసీ చదివితే ఇంజనీర్ అవ్వగలమని చెప్తే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఫిజిక్స్కో ట్యూషన్, కెమిస్ట్రీకో ట్యూషన్, మ్యాథ్స్కో ట్యూషన్ రోడ్లు పట్టుకొని తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలి అమ్మా నాన్న హింస పెట్టి బోర్డు ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి క్లాస్లో టీ పెట్టుకొని రాత్రి అంతా చదివి అలారం
అలారం పెట్టి పొద్దున్న లేచి మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యి ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని అప్పటికే సరైన ర్యాంక్ రాక అమ్మ నాకలు తాగడి పెట్టి మేనేజ్మెంట్ కూడా సీటు సంపాదించి తెలుగు మీడియం వచ్చి నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ దాకా ఉన్న అరియర్స్ అని ఫోర్త్ ఇయర్ ఒకేసారి క్లియర్ చేసిన ఈ సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నన్ను ఉద్యోగాన్ని యథవా నీచంగా మాట్లాడతాను లెక్క చేయకండి. ఉద్యోగం కోసం ఆ ఆఫీసు ఈ ఆఫీస్ అని పిచ్చి కుక్కల 4 ఏళ్ళగా తిరుగుతున్న నన్ను ఎందుకు పనికిరావు తిండిదండగా మా నాన్న తిడుతుంటే ఒక్కో మెతుకు గొంతుల దిక్క ముళ్ళ గుచ్చుకుంటూ మింగలేక కక్కలేక చస్తూ బతుకు నాకు ఎవరో ఒక మహానుభావుడు మంచి మనసు అవకాశం ఇస్తే దాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తాను. నీలాంటి బ్యావర్స్గా ఎదిరించి ఈ రోజు నీ ముందు నుంచి మాట్లాడుతున్న ఉద్యోగానికి గ్రాడ్యుయేట్ నాకెంత పొగరు ఉంటుందిరా. సినిమా డైలాగ్ కాదమ్మా, ఓ సీరియల్ డైలాగ్లా? డైరెక్టర్ మీద పంచులు వేస్తే టాలీవుడ్లో ఉండవు. ఏమైనా భయపడి చూపించు. ఏముందని భయపడాలి? బల్లుందని భయపడాలా, పిల్లుందని భయపడాలి, దాని తల్లి ఉందని భయపడాలా? దెయ్యం ఉందని భయపడి చూపించు. దెయ్యం ఉందని భయపడి చూపించు. సార్ దెయ్యం సార్, సార్ నా మీదకి వచ్చేస్తుంది, నన్ను చెయ్యి సార్, వచ్చేస్తుంది సార్, సార్ నా మీదకి వచ్చింది సార్, సార్ సార్ దెయ్యం సార్, సార్ నా మీదకి వచ్చింది సార్, నన్ను చెయ్యి సార్, సార్ కాబట్టి సార్, సార్ నన్ను చెయ్యి సార్ దెయ్యం. అబ్బా అబ్బా ఆడిషన్సా? అయినా ఆడిషన్స్ ఇలా లైట్స్ ఆన్ చేసి మరీ చేస్తారా? మా ఊర్లో అయితే ఆ పురుషోత్తం అయితే లైట్స్ ఆఫ్ చేసి మరీ చేశాడు. ఆ పురుషోత్తంలో ట్రై చేద్దామా? అబ్బా 6 ప్యాకా? జిమ్కి వెళ్తే బాడీతో పాటు బుగ్గలు కూడా పెరుగుతాయా? ఒక్కసారి పర్సనల్గా చేద్దాం కదా. నేను వెయిట్ చేస్తుంటా, వస్తావు కదా? యూ చిలిపి, బాయ్. ఫొటోస్ ఏమైనా తెచ్చావా? ఏటి పొడిలాక్ సినిమాలోకి వచ్చేది మేటి? రేయ్, ఇది పాస్ ఫోటోరా. మరి నాకు అడిగి ఇచ్చినాడే. సరే, ఏదో చేసి చూపించు. ఏదోటే. ఓ వంట స్టేట్మెంట్ రేటి? వంట కాదురా, యాక్టింగ్ రా, యాక్టింగ్. యాక్టింగ్ అంటే? అయ్యో, యాక్టింగ్ రా. ఏ కోపమో ప్రేమో చూపించు. కోపం ఉన్నట్టు చేస్తున్నా. మొత్తం నువ్వే చేసినవయ్యా. ఇక చాలు, చిన్నప్పటి నుంచి నాన్న కోల్పోయింది చాలు. ఏటి ఇంకా అర్థం కాలేదు మీకు? మన పశువుల పక్క నల్లబరి వచ్చినప్పుడు ఏముందో, అది వెళ్ళిపోయినప్పుడు ఏం లేదు, అదే కోల్పోయినయ్యా. మీరు ఎప్పుడు మీ పశువుల పాకలో ఏ బర్రె ఉండలో దానికి దానే అంత ఇలా సూత్రి కానీ నానేడ్స్ వేయలో నాకు ఏడ్స్ చెప్పరయ్యా. ఈసారి లేదా బర్రెకి సరిపోతుందని సూత్రే తప్ప ఒక్క పాటే నన్ను అడిదమని చెప్తురా. అసలు నాకు ఏదైనా అప్ చెప్తే కదా నేను ఏటి చేయగల తెలిసేది. ఏదైనా ఉంటే సందులో సూర్యుని పిలిచి చెప్తారు. నాతో చెప్పండి అయ్యా, నాతో మాట్లాడండి అయ్యా, పండలీలుగా ఉండండి అయ్యా. ఫ్రెండ్లీగా కాదురా, ఫ్రెండ్లీగా. చెప్తారు కానీ ఉండరు. ఆ కుడితి మీరే కలుపుతారు, మీరే బాగుందంటారు. నాకు ఎలా ఉందంటే దాంట్లో సుసిపోసి దీంట్లో ఉప్పు ఎక్కువైపోయింది అని అనాలనిపించేది. గేదెలు కడగని పంపిస్తారు, నేను వెళ్తాను. నేను వెళ్ళే లోపే మీరే కడిగేస్తారు. తాకెత్తి మరీ నవ్వుతానయ్యా గేదెలు. ఒరే అప్పిగా రారా, పాలు పితికిదమంట. నేను వస్తాను. నేనేదో పితికిదమని పొద్దు దగ్గర చెయ్యెడుతుంటే నా చెయ్యేలా పట్టేసుకొని అలా కాదు ఎలాగని పితికేస్తుంటే నేను ఇంకెవరి పాలు పితకాలయ్యా. చివరికి పేడలు ఎత్తాలో మీరే నేర్పిస్తే పిడకలు ఎండటం లేదయ్యా. ఏ రోజుకి నేను ఒక నల్లబర్రెను కొనుక్కొని ఎప్పుడేంటో చూపెత్తానయ్యా. ఒరే అప్పిగా, ఆ బర్రె నేను కొంటాను రా. ఏటయ్యా? ఆ నల్ల బర్రె నేను కొంటాను రా నీకు. మా అయ్య ఆడు కాదయ్యా, నువ్వయ్యా మా అయ్యా. ఓ లెమ్మ అయ్యి దొరికేసినాడే. ఇక్కడ మేనేజ్మెంట్ ఎవరమ్మా? తాగిసి వచ్చానని తోసేస్తారా? అలా అయితే గబ్బర్ సింగ్లో కోట శ్రీనివాసరావు గారు తాలేదా? వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో తాగి డ్రైవ్ చేసిన తాబూత్ రమేష్ లేడా? వాళ్ళు తాగి సినిమాల్లోకి వచ్చేవచ్చు, నేను ఆడిషన్స్ రాకూడదా? నాకు ఇన్సల్ట్ జరిగిన చోట ఒక్క నిమిషం ఉన్నాను. వెళ్తున్నా, గుడ్ బై. పీకే సినిమా చూసాను సార్, నన్ను పెట్టి పీకే తెలుగులో తీయండి సార్, ప్లీజ్ సార్. వెరీ వెరీ ఇంట్రెస్ట్ నాకు. ఒక్కసారి నాకు చూడండి సార్. ఏంటి ఆడిషన్? ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్. ఏం చెప్పిన అదే చేస్తాను.
సరే సరే నువ్వు వెళ్ళు, నేను ఫోన్ చేస్తాలే. థ్యాంక్ యూ సార్. మాది మీకు చూపించిన వెయిట్ చేస్తుంటాను. ప్లీజ్ సార్, థ్యాంక్ యూ. రేయ్, ఇంకా ఎవరైనా ఉన్నారా? నేనున్నాను. నువ్వు వచ్చి ఏం పీక్తావురా? రా. ఆహా, నువ్వా? సర్లే, చెయ్యేదో ఒకటి. నేను ఫస్ట్ టైం చూడగానే ఏదో తెలియని ఫీలింగ్. అందరిలానే అట్రాక్షన్ అనుకున్నాను. అట్రాక్షన్ అయితే ఇది రియాక్ట్ అవ్వాలి, కానీ ఇది రియాక్ట్ అయింది. నీతో మాట్లాడుతుంటే నీతోనే మాట్లాడుతున్నట్టు, నిన్ను చూస్తుంటే నిన్నే చూస్తున్నట్టు. అమ్మతో ఉన్నప్పుడు కూడా అంతే. అమ్మ తప్ప ఇంకెవరూ కనిపించేవారు కాదు. అమ్మలే నా లైఫ్లోకి అమ్మలా వచ్చా. చాలా హ్యాపీ. ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మ నన్ను వదిలేస్తుందని. ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మలా నువ్వు వస్తావని. ఎక్స్పెక్ట్ చేయలేదు మోసం చేస్తావని. అమ్మలేని లైఫ్లోకి ఇంకా అమ్మేలైనా రాదు, నువ్వైనా వదిలొద్దని బతిమాలుకున్నా. చీకుట్టిన కుక్కలని వెంటే పట్టాను. కనీసం అమ్మేలైనా రాదు, నువ్వైనా రావాలనుకున్నాను. చివరి కుక్క కన్నా హీనంగా చూసావు కదరా. ఆయన నీకోసం యాడ్ వింటే ఆ రోజు అమ్మకు ఒక మాట ఇచ్చాను, ఎప్పటికైనా 70 mm నీ కొడుకు నాకు ఆర్టిస్ట్గా చూస్తాను. అందుకోసమే టాలీవుడ్కి వచ్చాను. అందుకోసమే నీ దగ్గర జాయిన్ అయ్యాను. అందుకోసమే నా ఈ ఆడిషన్ కోసమే నా ఈ ప్రయాణం. సూపర్ రా, ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ సార్. ఎన్నాళ్ళు ఇక్కడే ఉన్నా నేను గుర్తించలేకపోయాను రా. అయినా ఉదయం నుంచి అందరూ వచ్చిన వాళ్ళు. సారీ సార్, యాక్చువల్లీ మీరు నాకు నిన్నే చెప్పారు రేపు ఆడిషన్స్ రా, ఇంటిమేట్ చేయరని. కానీ 3 సంవత్సరాలు ఇక్కడే ఉన్నా నీకేమొచ్చినా అడగలేదు. అందుకే మండి ఆ క్యారెక్టర్ని నేనే చేశాను. సరే ఇంప్రెస్డ్. సార్ ఇక్కడ హీరో ఆడిషన్ జరుగుతున్నాయంట. ఆడిషన్స్ అయిపోయామ్మా, మాకు హీరో దొరికేశాడు. ప్లీజ్ సార్, ప్లీజ్ పనుడు క్యారెక్టర్ చేసేసాను సార్. మనకి ఆఫీస్ బాయ్ దొరికేశాడు రా. అమ్మాయి భార్గవ్, నీకు మన స్టోరీ తెలుసు కదా, పేరేం పెడదాం? సినిమాలోకి దారేది. కృష్ణానగర్ కథల్లో నాదొక కథ. ఒక్క నిమిషం అండి. మీకు కానీ నా ఈ షార్ట్ ఫిల్మ్ నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఆ షేర్లో ఎవరైనా ఇండస్ట్రీ వాళ్ళు చూడొచ్చు, నాకంటే ఒక చిన్న అవకాశం వస్తుందనే ఆశ. థ్యాంక్ యూ ఆల్.